మహిళా తల్లులందరికీ ఒక పండుగ దినం. 2024 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి తరపున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత అన్ని కూలంకషంగా చర్చించి పరిశీలించి 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ నారా లోకేష్ గారు విజయవాడలో ఈ పథకాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్టీసీ డిపోలలో కూడా ఈ సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాణించే అన్ని బస్సులలో కూడా మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అంటే ప్రయాణ సౌకర్యంలో కేవలం హైటెక్లు, సుదూర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు పోయే బస్సులు తప్ప మిగతా అన్ని బస్సులలో కూడా మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే సౌలభ్యం కల్పించడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో ధనికులు పేదలనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా, పేద మహిళల నుంచి ధనికుల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా, ఉద్యోగస్తులు కానీ విద్యార్థినులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ముఖ్యంగా పులివెందుల డిపోలో 97 బస్సులు ఉన్నాయి. దీనిలో ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించి 77 సర్వీసులు, 77 బస్సులు ఉచిత ప్రయాణం చేసేదానికి ఆ సర్వీసులన్నీ కూడా సౌకర్యం లభిస్తుంది. ఒక్క 16 సర్వీసులు మాత్రమే, అంటే ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఈ మాత్రమే 16 బస్సులు మాత్రమే ఈ పథకంలోకి వర్తించవు. దాదాపు పులివెందుల కడపకు తిరిగే 24 సర్వీసులలో కూడా 24 సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణం చేసుకోవచ్చు. ప్రొద్దుటూరుకు 9 బస్సులు, తిరుపతికి 9, కదిరికి 6, ధర్మవరంకు 5, అనంతపురం 3, ముదిగొప్పకు 3, పులివెందుల నియోజకవర్గంలో జరిగే వివిధ గ్రామాలకు పోయే 21 బస్సులు, ఇక హైదరాబాదు 3 అయ్యలేదా, ఈ 77 బస్సులు, ఈ 77 బస్సులు తిరిగి అన్ని రూట్లలో ఉన్న ఎక్కే మహిళలందరూ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది. అంటే పులివెందుల డిపో నుంచి దాదాపుగా 30,000 మంది ప్రతిరోజు ప్రయాణిస్తారు. దీనిలో దాదాపుగా ఈ పథకంలో 10,000 మంది మహిళలు ప్రయాణిస్తారని చెప్పి ఒక అంచనా ఉంది. 10,000 మందికి కూడా ఈ నియోజకవర్గంలో ప్రయాణించే మహిళలకు అందరికీ కూడా ఉచితంగా ప్రయాణ సౌలభ్యం కల్పించడం జరుగుతుంది. ఈ రోజే, అంటే ఇప్పుడే మొట్టమొదటి బస్సు పులివెందుల నుంచి కడపకు పోయే బస్సును, ఉచిత బస్సు ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మిగతా మహిళలందరూ కూడా చాలా మంది ఎక్కడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చాలా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ పథకం మాకందరికీ కూడా చాలా సౌలభ్యంగా ఉందని చెప్తున్నారు. అనేక మంది విద్యార్థులు కూడా ఈ బస్సులో ఉన్నారు. అంటే మడకశిర నుంచి మేము కందుకూరుకు పోతున్నాము, మేము పోవాలంటే మినిమం 1000 రూపాయలు ఆర్టీసీ బస్సులో ఛార్జ్ అవుతుంది. అదే ప్రైవేట్ బస్సులో అయితే 1500 దాకా అవుతుంది. ఈ పథకం వల్ల బాబు గారు ఈ పథకం ప్రవేశపెట్టినందువల్ల మాకు రాను పోను పోయే 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు ఈ ఛార్జీ మాకు మిగులుతుంది. మా పెద్దలకు ఒక ఆర్థిక భారం కూడా తగ్గుతుందని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉండడం జరిగింది, మహిళా ఉద్యోగులు. వారు కూడా ఈ సౌలభ్యం వల్ల మాకు కొంత మేము ఆదా చేసుకునేదానికి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. అనేక మంది పేద మహిళలు, మైనారిటీ మహిళలు వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. అంతేకాదు మహిళలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ బస్సులో ఉచిత ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఏదైతే ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని వచ్చేసి బస్సులో కండక్టర్ గారికి దాన్ని చూపిస్తే ఆ స్త్రీ శక్తికి సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన టికెట్ వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పులివెందుల నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మహిళా తల్లులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తాను.